ప్రధాన ఇష్యూ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంటే వేరే విధంగా రిజల్ట్ ఉండేది అని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ ఎటువైపు పనిచేసింది, బీజేపీకి పనిచేసిందా ప్రసన్న హరికృష్ణక? ప్రసన్న హరికృష్ణకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది. మీకున్న రిపోర్ట్ ఏంటి? అంటే బీఆర్ఎస్ కి అభ్యర్థి లేడు కాబట్టి జనరల్లీ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ వాళ్ళకున్న రిలేషన్స్ తోటి లేదా వాళ్ళకి అక్కడ ఉన్న లోకల్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రకరకాలుగా వాళ్ళు చేసుకున్నారు. అందులో అది తప్పేం లేదు. ఈవెన్ కొద్దిమంది అందులో ఉన్న క్యాడర్ నాకు మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా నాకు కూడా సపోర్ట్ చేశారు. అది నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థి లేరు అనుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. కాకపోతే కొన్ని ఏరియాలో మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు గారి నుంచి ఇన్స్ట్రక్షన్లు రావడము లాస్ట్ 3 days బిఫోర్ కొంచెం అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న లక్ష్యంగా అక్కడ వెళ్ళడం జరిగింది. సో అది డిఫరెంట్ ఏరియాస్ లో పోయింది. కొన్ని చోట్ల బీజేపీకి సపోర్ట్ చేశారు, కొన్ని చోట్లనేమో బీఎస్పీకి సపోర్ట్ చేశారు అవుట్ రైట్ గా. ఓకే. సో ఒకటి ప్రధానంగా మీరు ఓటమికి కారణం కొద్దిమంది ఏమంటారంటే కార్పొరేట్ వ్యక్తికి టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదు, కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చి ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేది, కార్పొరేట్ కాబట్టి గ్రాడ్యుయేట్ తిరస్కరించారు అని మీ పార్టీ నేతలు అంటున్నారు. ఏమంటారు దానికి? టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచిన మరి బీజేపీ అభ్యర్థి ఆయన మారుమూల ప్రాంతాల్లో ఒక స్కూల్ లేదు, హైదరాబాద్ నడిబొడ్డున ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, పల్లవి స్కూల్ కావచ్చు, మాకంటే పెద్ద కార్పొరేట్ కదనండి అది. మరి ఎవరు ఆయన ఎందుకు ప్రశ్నించట్లేదు చెప్పండి? చదువుకున్న వాళ్ళే కదా, మేధావులు, గవర్నమెంట్ టీచర్స్ అందరు కూడా. ఒకవేళ కార్పొరేటే అనుకుంటే నాకంటే ఆయన పెద్ద కార్పొరేట్ కదా. సో నేను మారుమూల ప్రాంతాల్లో విద్యా సంస్థలు నెలకొల్పి మరి రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ కి నేను ప్రయత్నం చేస్తున్నాను. కరీంనగర్ లాంటి ప్రాంతంలో విద్యా సంస్థలు నెలకొల్పి దూర ప్రాంతాలకు వెళ్లకుండా, హైదరాబాద్ కు వెళ్లకుండా అతి తక్కువ ఫీజు తోటి నాణ్యమైన విద్యను అందిస్తున్నాను. బట్ వేరే ఇవాళ టీచర్స్ గెలిచిన కుమరయ్య గారు రేట్ కదా. కాబట్టి అది నన్ను టార్గెట్ చేస్తున్న, అది చేసి నన్ను వెనక్కి నెట్టడానికి చేసిన ప్రయత్నాలు తప్ప గానీ ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచిన బీజేపీ అభ్యర్థి ఒక పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థ. అట్లాగే బీజేపీ తరఫున ఇప్పుడు గెలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నాకంటే ఒక పెద్ద కార్పొరేట్ బిజినెస్ మ్యాన్. నేను ఒక సింపుల్ గా వర్క్ చేస్తున్నామని నేను. కాబట్టి నన్ను కార్పొరేట్ అని ఒక అపవాదు వేసి నన్ను చేశారు తప్ప గానీ దానికి ఏమి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ గెట్టింగ్ రియలైజ్ నరేందర్ రెడ్డిని దీనిలో చేసి ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టినారు. మరి అసలు కార్పొరేట్ కొమరే కదా, అసలు కార్పొరేట్ అంజిరెడ్డి కదా అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఓకే ఓకే. సో అంటే దీన్ని ఎందుకు ఆ టైంలో తిప్పికొట్టలేకపోయారు సార్? ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ చూస్తే కన్విన్సింగ్ గా ఉంది. అవతల వాళ్ళు కూడా కార్పొరేటే కదా, అంజిరెడ్డి కార్పొరేటే, మల్క కొమరయ్య కార్పొరేటే, పైగా మీరు అన్నట్టు మీరు రూరల్ ఏరియాలో ఉండి సేవలు అందిస్తున్నారు. రూరల్ ఏరియాలో ఉండి సేవలు అందిస్తున్నారు కదా. సో ఈ ఆర్గ్యుమెంట్ ముందెందుకు మీరు తీసుకురాలేకపోయారు సోషల్ మీడియాలో? ప్రధానంగా ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే రెండే విమర్శలు. ఒకటి కార్పొరేట్ వ్యక్తి, అదే కార్పొరేట్ వ్యక్తి ఇప్పుడు అవతల క్యాండిడేట్స్ కూడా ఉంది. రెండవ విమర్శ ఫీజు కన్సెషన్ ఇవ్వరు, ఫోన్ ఎత్తరు. ఈ రెండు విమర్శల్ని మీరు తిప్పికొట్టుంటే నాకు తెలిసి 5,000 కాదు సార్, ఇంకో 50,000 ఓట్లు ఎక్కువ వచ్చేవి కరెక్ట్ గా రిప్లై ఇచ్చుంటే. మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రివర్యులు కానివ్వండి, అందరు కూడా చెప్పారు నరేందర్ రెడ్డి రూరల్ ఏరియాలో మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. ఎప్పుడు మా నుంచి అడ్మిషన్ కైనా ఫీజు కన్సెషన్ కైనా తను రెస్పాన్స్ ఇచ్చాడు అని చెప్పి ఉన్నారు. ఫోన్ అందుబాటులో అనేది నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను. ఒక విద్యా వ్యవస్థలో ఉన్న వాడెవడు కూడా క్లాస్ రూమ్ లో ఫోన్ లిఫ్ట్ చేయడు, ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడు. అది ప్రజాక్షేత్రంలోకి వచ్చినాక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అని చెప్పేసి అందరికి కూడా చెప్పి ఉన్నాము. బట్ ఏది ఏమైనా నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే అభిమన్యుడి పరిస్థితి నాకు గుర్తుకొస్తుంది నిన్నటి నుంచి. ఎందుకంటే చుట్టూ అందరు హెల్ప్ చేయడానికి ఇంతమంది మంత్రివర్యులు అందరు ఉన్నా కూడా మరి అభిమన్యుని కాపాడడానికి సరైన సమయంలో కృష్ణుడు లేకుండా పోయాడు, పాండవులు లేకుండా పోయాడు. అది జరగాల్సింది అలా జరిగింది. ఇప్పుడు కూడా జరగాల్సింది ఇలా జరిగింది అని చెప్పేసి నాకైతే
అంటే అభిమన్యుడిని మొత్తం చుట్టుముట్టినట్టు మిమ్మల్ని పద్మవ్యూహంలో వేసి చుట్టుముట్టారు మిగతా ప్రతినిధులందరూ కలిసి. అండి మిగతా పార్టీ వాళ్ళు అనలేము, అందరండి. అసలు ఎన్ని రకాలుగా నా మీద నన్ను వెనక్కి నెట్టడం అంటే, కొద్దిమంది కాంగ్రెస్ లో ఈయన గెలిస్తే లేదా కరీంనగర్ లో ఈయన గెలిస్తే మా ఉనికి ఉండదు అని ఒక ఆయన అనుకుంటాడు, ఈయన గెలిస్తే ఇంకా అని ఒక ఆయన, ఎవరికి వాళ్ళేనండి. నేను ఎగ్జాక్ట్లీ ద సేమ్ కొటేషన్ వాడింది. అభిమన్యునికి ఏ రకంగా జరిగిందో ఇంకా నేను అంతకంటే ఎక్కువ నేను చెప్పలేనండి. అన్ని రకాలుగా మానసికంగా హింస పెట్టించి నన్ను వెళ్ళారు. బట్ అయినా ఎక్కడ ధైర్యం వెళ్లకుండా నేను ముందుకు వచ్చాను. ఓన్లీ 5,000 ఇంతవరకు కూడా నేను రాగలిగానంటే నేను ఖచ్చితంగా అది మా అల్కోస్ టీం, అట్లాగే కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలందరి యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రకంగా జరిగింది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎవరు సార్ కరీంనగర్ లో మిమ్మల్ని గెలవద్దు అనుకుంది, మీరు సెటిల్ కావద్దని అనుకుంది? ఎవరికి అక్కడ కరీంనగర్ లో థ్రెట్ ఉంటే వాళ్ళు అనుకుంటారు అంతే. ఓకే ఓకే, అంటే పొన్నం ప్రభాకర్ ఏమైనా అనుకున్నారా? నో అండి, నో. పొన్నం ప్రభాకర్ గారు మా సీనియర్, చదువుకునే రోజుల్లో కూడా అట్లా నేను అట్లా చెప్పి ఉండలేదు. ఆయన నా మిత్రుడు కూడా. ఓకే, సో ఏది రకరకాల శ్రీధర్ బాబు వీళ్ళ నుంచి కోఆపరేషన్ వచ్చిందా? శ్రీధర్ బాబు అయినా లేకపోతే శ్రీధర్ బాబు గారు నరేందర్ రెడ్డి గెలవాలి అని బాగా కష్టపడ్డ దానిలో ఈజ్ నంబర్ 1. ఓకే, అసలు కరీంనగర్ గల్లీలో 20 మంది ఎక్కడున్నా వెళ్ళి నా గురించి మీటింగ్ పెట్టి మాట్లాడి నా ఓటమిలో నేను ఎంత ఏడ్చానో తర్వాత 10 నిమిషాలు సార్ నరేందర్ రెడ్డి ఓడిపోయాడు, కాంగ్రెస్ పార్టీ ఓడిందని అసలు కాంగ్రెస్ కార్యకర్తలాగా శ్రీధర్ బాబు గారు కంట తడి పెడతా ఉంటే నేనే తట్టుకోలేకపోయాను. శ్రీధర్ బాబు కూడా కంటతడి పెట్టారు. అంటే పార్టీ మీద ఉన్న అభిమానం అది, నరేందర్ రెడ్డి గురించి కాదు. కాంగ్రెస్ పార్టీని మనము గెలిపించలేకపోయామని చెప్పేసి ఆ సార్ నోట నేను ఆ వాయిస్ వింటే నేనే ఆశ్చర్యపోయాను. అంటే ఎంత కరెక్ట్ కట్టిన కాంగ్రెస్ వాది నిస్వార్థంగా పనిచేశాడు. నా ప్లేస్ లో ఏ అభ్యర్థి ఉన్నా కూడా తను అలాగే చేసి ఉండొచ్చు, ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. బట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపులో బాగా అంటే బాగా నాతో పాటుగా తన సొంత ఎన్నికలాగా వర్క్ చేస్తున్నారు. సొంత ఎన్నిక లాగా వర్క్ చేసి అంటే పార్టీ అభ్యర్థి లాగా. ఓకే, సో అంటే కొద్దిమంది చేసిన వాళ్ళు ఉన్నారు, అసలే పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, కొంత మాకెందుకు లేని దూరం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా ఇవన్నీ కూడా మనం ఇంటర్నల్ గా మరి మేము ఎట్లా కలుసుకుంటాం కానీ